హలో వ్యూయర్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. హోప్ యూ ఆల్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోని షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. చాలా గ్యాప్ వచ్చేసింది కదా. బై ది వే, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఇది సంక్రాంతి పండగ ముందు రోజు అనమాట. అంటే భోగికి ముందు ఒక 2 డేస్ ముందనమాట. మేము ఇప్పుడు విజయవాడలో ఉన్న రామర్పాడుకి వెళ్తున్నాము. అక్కడ మా అత్తయ్య వాళ్ళ పుట్టిల్లు అనమాట. అక్కడ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు. మీకు తెలుసో లేదో, అక్కడ పేరెంటాల అమ్మవారు అనేసి అక్కడ పండగని ఎంత బాగా చేస్తారో. మేము ఫస్ట్ టైం ఇట్లాగా ఫెస్టివల్ ముందే వెళ్ళి అక్కడ జరిగేదంతా కూడా చూడాలనుకొని, ఈసారి మా వారికి పిల్లలకి హాలిడేస్ కొంచెం ఎక్కువగా ఇవ్వడంతో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. సారీ, టెంపుల్ కాదు, ఆ ఊరికి వెళ్తున్నాము. మేము ఒక 2 to 3 డేస్ అక్కడ ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. సో ముందు రోజు ఒక చిన్న ట్రావెల్ ఉంటే అది చూసుకొని ఈరోజు ఇక్కడికి వెళ్తున్నాము రామర్పాడుకి. అప్పుడు నాకు వెంటనే ఈ ట్రావెల్ బ్యాగ్ సర్దుకోవటం, పిల్లల్ని మెయింటైన్ చేయడం ఇదంతా కొంచెం స్ట్రెస్గా అనిపించి కళ్ళు బాగా లాగేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ కొంచెం స్లీప్ కూడా తక్కువైందనమాట. ఇంకా కారు ఎక్కగానే, ఇంట్లో కారు ఎక్కగానే నేను వెంటనే నిద్రపోయి రామర్పాడు దగ్గరకు వచ్చినప్పుడు లేచాననమాట. కళ్ళు బాగా పీకేస్తూనే తలనొప్పిగా ఉంది కదా అనేసి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే కొంచెం కళ్ళకి, ఫేస్కి ఆయిల్ రాసుకొని కార్లో కొంచెం మసాజ్ చేసుకొని పనుకుంటే హాయిగా అనిపించింది. ఇంకా ఇంటికి ఒక 5 మినిట్స్లో రీచ్ అయిపోతాము అన్నప్పుడు కొంచెం ట్రాఫిక్గా అనిపించి అప్పుడు లేచాను. చాలా రీఫ్రెష్గా అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా, మా తోటి కోడలు వీళ్ళందరూ మంచి ఎనర్జీగా ఉంటారనమాట. తోటి కోడలు అంటే అందరం ఒకే ఏజ్లో ఉంటాం కాబట్టి మా వైబ్ అంతా మంచి సెట్ అవుతుంది. సో వాళ్ళని మీట్ అవబోతున్నాము. అండ్ చిన్న అత్తయ్య వాళ్ళు, ఇంకా మా అత్తగారు వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ఉంటారు. చాలామంది చుట్టాలు ఉంటారు. ఆ 2-3 రోజులు కూడా సరిపోవనమాట అందరినీ మీట్ అవ్వటానికి. అంత మంచిగా ఉంటుంది. వెళ్ళినప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాను. సో ఇంకా అక్కడ దిగగానే ఈ చిన్న చిన్న గల్లీస్ అనమాట. కార్ లోపలికి రావటానికి ఉండదు. మా మావయ్య గారు మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి తనకి ఆఫీస్ ఉంటుంది అనేసి గుంటూరు వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ తీసుకొని మేము వెళ్తున్నాము. అక్కడ మా పెద్దత్తయ్య వాళ్ళ పిల్లలు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడే ఉంటాయి, ఇంకా ఫ్యూచర్లో ఉంటాయో ఉండవో అనిపిస్తుంది అనమాట. ఇట్లాగా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పిక్ చేసుకోవటం, మన బ్యాగ్స్ వాళ్ళు మంచిగా ఇష్టంగా తీసుకెళ్ళడం, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్, ఇలాంటి ప్రేమలు ఈ మధ్య కాలంలోనే ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో ఉంటాయో ఉండవో డౌటే. సో ఈ కాలంలో మనం ఉన్నాము అంటే చాలా గ్రేట్ఫుల్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. ఇంకా మావయ్య గారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి మా మరిది గారు వచ్చి బ్యాగ్స్ అలాగే మా హస్బెండ్ని పిల్లల్ని తీసుకెళ్ళాడు. విశ్వ ఎక్కను అన్నాడనమాట బండి. అందుకే మేము నడిపించుకొని తీసుకెళ్తున్నాము. కొంచెం బ్యాగ్స్ అవి వెయిట్ ఉన్నాయనేసి ఫస్ట్ బ్యాగ్స్ని పంపించేశాను. ఇంకా అక్కడ చిన్న ఒక్క గల్లీయే ఉంటుంది. అందుకే ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ రావర్పాడులో చిన్న చిన్న రోడ్లు, ఇల్లులు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట. ఈ ఇంటి దగ్గర అన్నీ కూడా చక్కగా ముగ్గు వేసి ఆ ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టడం. ఇక్కడ నాకు గొబ్బెమ్మలు పెట్టడం అస్సలు తెలీదు. ఎప్పుడు చాలా తక్కువ అనమాట చూడటం కూడా. ఈ గొబ్బెమ్మలో కూడా చక్కగా ముగ్గు వేసి దానిపైన పసుపు, కుంకుమ అలాగే పూలు పెట్టి రేగి పళ్ళు అలాగే చెరుకు ముక్కను పెట్టారు. 2 కడ్డీలు వెలిగించి అట్లా పెట్టారనమాట. ఇది కూడా చూడటానికి బాగుంది. ఇంకా ఎదురుగానే మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు ఉంది. వాళ్ళది 5th ఫ్లోర్ అనమాట. ఇంకా అక్కడ లిఫ్ట్ కూడా ఉండదు. మనం 5 ఫ్లోర్స్ ఖచ్చితంగా ఎక్కాల్సిందే. ఇక్కడ పైకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, మనం ఇప్పుడు ఆ 5th ఫ్లోర్కి ఎక్కాలి. ఇక్కడ రామర్పాడులో మాకు ఉన్న చుట్టాలందరూ కూడా 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 5th ఫ్లోర్లోనే ఉంటారు. ఎక్కడికి ఎక్కాలన్నా కానీ అందరి ఇంటికి మెట్లు ఎక్కే వెళ్ళాలి. ఇదిగోండి బిశ్వ చూసాడా, ఆ బ్యాగ్ గుంటూరులో స్టార్ట్ చేశాడు దానికి తగిలించుకోవటం. దాంట్లో నేను బ్యాంగిల్స్, కొన్ని ఆర్నమెంట్స్, మేకప్ అవి అంటే ఫౌండేషన్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కొంచెం గ్లాసీ ఐటమ్స్ కదా, మెయిన్ బ్యాగ్లో పెడితే చూసుకోకుండా తొందరగా మనం చేతులు కాళ్ళు పెట్టేస్తాం, పగిలిపోతాయి అని ఈ చిన్న బ్యాగ్లో పెట్టాను. ఈ చిన్న బ్యాగ్లో పెట్టి అవి కొంచెం వెయిట్ ఉన్నాయి బిషు తీయి అన్నా కానీ గుంటూరులో స్టార్ట్ చేసి పెట్టుకోవటం ఆ బ్యాగ్ ఇక్కడికి వచ్చేదాకా తీయలేదనమాట. ఈ 3-4 డేస్కి మాకు సంబంధించిన లగేజ్ కొంచెం ఎక్కువగానే అయింది. ఈ ఇంటికి మేమే కాకుండా ఇంకా మా
ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తూ ఉంటారు. మంచిగా ఎంజాయ్ చేయడానికి చాలా ఫ్రీగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఇదిగోండి ఈవిడే మా పెద్దత్తయ్య గారు, వీళ్ళ ఇంటికే వచ్చాము. వచ్చి రాగానే హడావుడి చేసేసింది. తొందరగా రెడీ అవ్వండి, మీరు రెడీ అవ్వకుండా ఇట్లా వచ్చారేంటి, తొందరగా చీరలు కట్టండి అని వెంటనే రెడీ అయిపోయి ఇక్కడికొచ్చాము. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అంటే మా పెద్దమ్మ, మా అత్తయ్య అంటున్నాం కానీ అంతా కూడా మా అత్తయ్య సైడ్ ఫ్యామిలీ మెంబర్సే. వాళ్ళు అంత మంచిగా కేరింగ్‌గా అంత మంచి ప్రేమలు చూపిస్తారు. అందుకే వాళ్ళు వీళ్ళు అనలేక మా చిన్నత్తయ్య, మా పెద్దమ్మ ఇట్లా అనేస్తామనమాట. ఇక్కడ ఈరోజు ఇది వేమినేని వాళ్ళ ఇల్లు. వాళ్ళ పెద్ద తరం నుంచి అంటే వాళ్ళ పూర్వీకుల నుంచే ఇట్లాగా అమ్మవారిని అంటే సంక్రాంతి ముందు రోజే అమ్మవారిని పుట్టింటి నుంచి తీసుకెళ్ళడం ఇట్లాగా ఒక చిన్న సెలబ్రేషనే ఉంటుంది. చిన్న సెలబ్రేషన్ కాదు, వాళ్ళకి ఇదే మెయిన్ పండుగ, చాలా పెద్ద సెలబ్రేషనే. ఇక్కడ వేమినేని వాళ్ళ పెద్ద కుటుంబం, అది వాళ్ళ ఫస్ట్ ఇల్లు అనమాట. ఇక్కడ నుంచే అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, అమ్మవారికి మేకని అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది చాలా బాగుంటుంది. మేము కొంచెం ముందుగానే వచ్చాము అనేసి ఫస్ట్ మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం ఆగిన తర్వాత అప్పుడు కిందకి వెళ్తున్నాము. ఇంకా ఈ సంక్రాంతి పండగకి వెళ్ళాము అంటే అందరికీ తెలిసిందే కదా, వాళ్ళు చేసిన చక్కలు, చక్రాలు, అరిసెలు, పిండి వంటలు, పప్పలన్నీ పెట్టి కుదిరినా కుదరలేదా టేస్ట్ చూడు, మా టేస్ట్ చూడు, మీ టేస్ట్ చూడు అట్లాగా ఇంకా అన్నీ తింటూ ఉంటాం కాబట్టి అట్లాగే కొంచెం టీ, కాఫీ కూడా తాగేసి ఇంకా డప్పుల సౌండ్ అంటే అమ్మవారికి పసుపు, కుంకుమ తీసుకెళ్ళే సమయం స్టార్ట్ అయిపోయింది అనేసి ఫుల్గా జనాలు రావటం, కోలాటాలు ఆడటం అంతా జరుగుతుంది అనేసి నేను ఇంక బయటకు వచ్చి చూస్తూ ఉన్నాము. అలాగే చుట్టాలందరూ కూడా ఉన్నారు. చాలా మంచిగా జరుగుతుంది. ఇక్కడ మీకు కొన్ని మాటలు చెప్తాను, అలాగే కొన్ని డైరెక్ట్ అక్కడ జరిగే మ్యూజిక్ అంతా కూడా పెడతాను. మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోని మొత్తం చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా బోలెడన్ని వీడియోస్ నా దగ్గర చాలా షూట్ చేసుకొని ఉంచుకున్నాను. డే బై డే నేను వాటిని పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు కనుక ఈ వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఇప్పుడు ఇల్లు చూసారు కదండీ! ఇక్కడ నుంచే మనకి అమ్మవారికి పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకొని పుట్టింటికి వెళ్తారనమాట. ఇక్కడ సంబరం చాలా బాగా జరుగుతుంది. అందరూ మంచిగా జోక్స్ వేసుకుంటూ అలాగే మనకి అక్కడ మేకని తెస్తారు కదా, అమ్మవారు అక్కడ జలధరించడం ఇవన్నీ జరుగుతూ ఉండాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇంక ఇక్కడ అందరికీ చక్కగా పసుపు, గంధము ఇవన్నీ కుంకుమ పెట్టడం చాలా టైమే పడుతుందనమాట. ఇదంతా జరిగేదాకా ఆడవాళ్ళందరూ మంచిగా ఇక్కడే ఉంటారు. వేమినేని వాళ్ళ కుటుంబం అంతా కూడా అందరూ అక్కడ దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడతారనమాట. అమ్మవారు ఎప్పటికైతే ఒళ్ళు జలధరిస్తుందో అంటే మేక ఎప్పుడైతే జలధరిస్తుందో అప్పుడు మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. ఇంకా ఆ సంబరం అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఇంకా అమ్మవారికి సంబంధించిన గాజులు, కొబ్బరికాయలు, పూలు ఇట్లాగా అన్నీ కూడా ప్లేట్‌లో ముందుగానే వీళ్ళందరూ పెట్టి రెడీగా పెట్టారు. ఇంక ఇక్కడ మనము స్టార్ట్ అయ్యేటప్పుడు సలివిడి కూడా తీసుకెళ్తారంట అమ్మవారికి. ఇక్కడ సలివిడి పట్టుకొని ఆ తెర ఉంది కదా, ఆ తెర కింద అందరం వెళ్తూ ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది. అమ్మవారి పుట్టింటికైతే వెళ్తామనమాట ఇప్పుడు. ఇక్కడ నుంచి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. మనకి నార్మల్‌గా వెళ్తే ఒక 10 మినిట్స్‌లో వాక్ వెళ్ళిపోతాం అనమాట. బట్ ఇక్కడ అంతా కూడా కోలాటం ఆడటము, ఇంకా రకరకాలుగా వేషాలు వేసుకొని ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనకి చక్కగా పూలవన్నీ కూడా అందరి మీద వేస్తున్నారు. ఇంకా కొన్ని క్రాకర్స్ కాల్చటము, డాన్సులు వేయటము ఇవంతా కూడా చాలా మంచిగా ఉందనమాట. నేను ఇట్లాంటి సంబరం అంటే సంక్రాంతి వేడుకల్లో ఇదొక స్పెషల్‌గా అనిపించింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తూనే ఉంటారు కానీ వెళ్ళటానికి కుదరదనమాట. ఎప్పుడు వెళ్ళినా కానీ సంక్రాంతి పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేస్తూ ఉంటాము. బట్ ముందు రోజు ఇట్లా చేసినప్పుడు రమ్మని చాలా సార్లు చెప్తుంటారు.
ఫైనల్గా ఈసారి అమ్మవారి బ్లెస్సింగ్స్తో ఇట్లాంటి వేడుకలన్నీ చూడటానికి మంచి అవకాశం వచ్చేసరికల్లా మేము చక్కగా వెళ్ళాము. ఇక్కడ వీధులంతా చూసారా, పైన చక్కగా అంతా కూడా మనకి ఆ డెకరేషన్ పేపర్స్తో మంచిగా అలంకరణ చేశారు. ఇదిగోండి ఇలాంటివన్నీ మనకి స్పెషల్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ జరుగుకుంటూ చూసుకుంటూ మనం అమ్మవారి పుట్టింటికి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారి పుట్టింటికి వచ్చిన తర్వాత మనం ముందుగా అందరి చేతుల్లో పళ్ళాలు పట్టుకున్నారు కదా, అంటే పూలు, కొబ్బరికాయలు ఇలాంటివన్నీ పట్టుకున్నారు కదా, వాళ్ళందరూ లోపలికి వెళ్ళి తెచ్చినవన్నీ కూడా అమ్మవారికి చూపించి అమ్మవారికి అక్కడ పెట్టి మనము పుట్టింటి నుంచి అమ్మవారిని తీసుకొని మనము గుడికైతే వస్తాము. సో అక్కడ ఈ విగ్రహాలన్నిటిని కూడా అక్కడ పెడతాము. నేను అమ్మవారు అంటున్నాం కదా, ఒక్క అమ్మవారు కాదు, ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ఇక్కడ స్పెషాలిటీ అదే అనమాట. ఈ గుళ్ళో ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ముగ్గురికి ఒకేలాగా పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా విజయవాడ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే రామరపాడులో ఈ గుడి మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తే దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు తెచ్చి పల్లకిలో ఎక్కిస్తారు. అమ్మవారికి దిష్టి తీసి చక్కగా పల్లకిలో ఎక్కిస్తున్నారు చూసారా. ఇలాంటివన్నీ నా కళ్ళతో చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుందన్నమాట. ప్రతి సంవత్సరం కుదిరినప్పుడు కూడా నేను వెళ్తూనే ఉంటాను. ఇది ప్రతి సంవత్సరం జరగదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లని పల్లకి మీద ఎక్కించేసి ఇక్కడ నుంచి గుడికైతే తీసుకొని వెళ్తారు. ఇక్కడ మొక్కున్న వాళ్ళు ఇట్లా పూల దండలు, డబ్బుల దండలు, నిమ్మకాయ దండలు ఎవరికి తోచినది వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ నుంచి అమ్మవారిని గుడికైతే తీసుకెళ్తారు. మేమైతే ఇంతవరకు ఇక్కడే ఉండి ఈ సంబరాలంతా చూసాము. ఇంకా ఇక్కడ నుంచి చాలా టైం పడుతుంది అనేసి ఇంకా మేము తిరిగి ఇంటికి వచ్చాం. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి పండుగ ఇక్కడ జరగడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగుంది కూడా. ఇంకా పిల్లలు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు నుంచొని వాళ్ళని తిప్పాలి అంటే కష్టంగా ఉందని ఇంటికైతే తిరిగి వచ్చాము. బట్ ఇక్కడ మాత్రం చాలా మంచిగా జరిగింది. ఇంకా ఇలాంటి 2-3 వీడియోస్ ఉన్నాయి, మీకు రోజు అప్డేట్ చేస్తూనే ఉంటాను. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నేను 7 శనివారాలు పూజ చేసుకున్నాను కాబట్టి వాడపల్లి అలాగే బాబుకి అక్షరాభ్యాసం చేపించినవన్నీ కూడా వీడియోస్. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.